కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజా మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితాల అంశంపై చర్చలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటును కాపాడుకునే దిశగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ అంశాలపై కూడా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లా విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్జీతో పాటు రావుల గణేష్ రాజా, కలటూరి వీర్రాజు, రామపుట్టమూర్తి, కాపవరపు ప్రసాద్, చలకల దొరబాబు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్ఐఆర్ మీద ఇక అందరూ చెప్పారు, అందరికీ మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళందరూ కూడా నాయకులు బిఎల్ఏ బట్టి మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా నాయకులు బిఎల్ఏ ఒక్కొక్క దగ్గర నాయకులే బిఎల్ఏ ఉంటాడు. అలా లేని పక్షంలో పిల్లలు బిఎల్ఏ తెస్తే ఖచ్చితంగా నాయకులందరూ చెక్ చేయాలి. ఎందుకంటే ఒక బిఎల్ఏ మన బిఎల్ఏ ఒకసారి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తే ఆఫీసులో ఒకసారి కలిసి మేము చూసుకున్నాం, మీతో కలిసి నడడానికి సిద్ధంగా ఉన్నామంటే కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే రూరల్ కాబట్టి తుఫాన్ లాగా 2019లో ఈ విధంగా మన కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే 2 ఏళ్ళ వరకు రెడ్ బుక్ అని బెదిరించారు. రెడ్ బుక్ ఉండదు, ఏముండదు, అడగడం మొదలు పెడతారు. ఇంకా 5 నెలలు పోతే రోడ్డు ఎక్కి అడగడం మొదలు పెడతారు. ఒకరిని ఏంటంటే బెదిరిస్తారు. లక్షల మంది ఎవరు బెదిరించలేరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది మాట్లాడు. ప్రజల తిరుగుబాటు స్టార్ట్ అయింది. 65 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 53 లక్షలు చేసి మరి ఏ జిల్లాలో పెన్షన్ పంపిణీ జరిగితే ఆ జిల్లాలో 14-18 వచ్చేసరికి సొంత ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి 40 లక్షల ఓట్లు డిలీట్ చేయించాడు. ఓటు వేసుకుని మీ అందరికి గుర్తుగా ఉంటుంది. ఇక్కడ అందరూ సీనియర్ లీడర్స్. ఆ టైంలో 18-19 టైంలో మనం గొడవ కూడా చేస్తున్నాం. మన పార్టీ కూడా యాజిటేషన్ చేస్తుంది, ఇలా ఓట్లు తొలగిస్తాడని చేసేసి. ఇప్పుడు కూడా ఇది అవకాశంగా చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కేంద్రం అతను చెప్పు చేతుల్లో ఉంది, అతని మీద ఆధారపడి ఉంది. చెలరేగిపోతాడు. ఖచ్చితంగా అతను పూర్తిగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తారు. మీ అందరూ సీనియర్లు కాబట్టి ప్రతిదీ ఎక్కడ తేడా జరిగినా టాస్క్ ఫోర్స్ ఉంది, మేము నర్సింగ్ గారు ఉన్నారు, అందరినీ కోఆర్డినేట్ చేసుకుని జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది. మిగతా జిల్లాలో నాకు సంబంధం లేదు, కానీ కాకినాడ జిల్లాలో మనకి ఆ విధమైన పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత మీ అందరితో పాటు మీతో పాటు కలిసి పనిచేస్తున్నాను కూడా. దయచేసి సీనియర్ నాయకులు బిఎల్ఏని జాగ్రత్తగా నడిపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో 2 సంవత్సరాలకే ఏ ప్రభుత్వం మీద నేను వ్యతిరేకం విధ్వంసం చేస్తున్నాం. ఎలక్ట్రోడ్ మీద మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసే పనులన్నీ ఎలక్ట్రోడ్ మీద మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసే అన్ని తప్పే ఎలక్ట్రోడ్ మీద మాట్లాడుతున్నాం. దయచేసి అందరూ కూడా ఇంకొక 2 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు ఎక్కడ సోదరులు కూడా ఉండవు. ఇప్పుడే సమాధానం చెప్పకపోతున్నాను. ప్రజలు